ఓటరు తీర్పును 2-3 గంటల్లో చెప్పే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారా? ఓటరు ఎవరికి ఓటేసినా పడాల్సిన వారికే ఓటు పడుతోందా? విపక్షాలది మాత్రం ఇదే వాదన. ఈవీఎంలు వద్దే వద్దు, పేపర్ బ్యాలెటే కావాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఒక్క మాటగా చెబుతున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ ని 72 గంటల్లో నిరూపిస్తానన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అధికార బీజేపీ మాత్రం ఈ వాదనకు గట్టి కౌంటర్ ఇస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించాలా? ఈవీఎంలలో లోటుపాట్లు సహజమేనా? పేపర్ బ్యాలెట్ విధానమే సరైందా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై దేశంలో కనీ విని ఎరుగని రీతిలో దుమారం రేగుతోంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించిన తర్వాత విపక్షాలు ఒక్కసారిగా రూటు మార్చాయి. అధికారాన్ని ఆశించి భంగపడ్డ బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పంతా ఈవీఎంలదే అని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే ఓట్లన్నీ కమలం గుర్తుకు పడ్డాయని ఫలితాలు రాగానే చెప్పారామె. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఈ వాదనను మరింత బలంగా తెరపైకి తీసుకొచ్చాయి. ఎన్నికల కమిషన్ ఆశ్రయించాయి. అయితే ఎన్నికల కమిషన్ కూడా పార్టీలను తప్పుపట్టింది. ఎన్నికల్లో మీ ఓటమికి ఈవీఎంలని ఎందుకు నిందిస్తారంటూ నిలదీసింది ఈసీ. కానీ ఆమ్ ఆద్మీ తన వాదనను ఆపలేదు. త్వరలో జరిగే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం యూపీ నుంచి ఈవీఎంలను తెప్పించారని ఆరోపించారాయన. వాస్తవానికి ఈవీఎంలను ఒకసారి వాడిన తర్వాత 45 రోజుల దాకా వాడకూడదని చెప్తున్నారు ఢిల్లీ సీఎం. అవే ఈవీఎంలను వాడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ సూటి ప్రశ్న. అందుకే ఆయన పేపర్ బ్యాలెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీతో పాటు కాంగ్రెస్ కూడా బ్యాలెట్ పేపర్లే కావాలంటోంది. ఈవీఎంలతో సమస్య ఉందని భావిస్తున్నప్పుడు పాత పద్ధతికి వెళ్లడంలో తప్పు లేదన్నది కాంగ్రెస్ వాదన. ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల సంఘం ముందు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఈ డిమాండ్లుంచాయి. ప్రతిపక్షాల వాదనను అధికార బీజేపీ కొట్టిపారేసింది. గతంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు చేయలేదని నిలదీశారు ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య. ఓడిపోయామంటే ఈవీఎంల వలన ఎక్కడ ఓటేసినా, ఈవీఎం అంటే కొత్త భాష అని చెప్పారు వాళ్ళు. ఈవీఎం, ఎవరి ఓట్ మోడీ, ఈవీఎం. మరి పంజాబ్లో ఎందుకు జరగదయ్యా, గోవాలో ఎందుకు తగ్గాయంటే అదేందో రే ఆ టైంలో మర్చిపోయినారేమో. మరి ఢిల్లీలో ఆప్ ఎలా గెలిచింది? ఢిల్లీలో ఆప్ 67 సీట్లు గెలిచింది. 70 సీట్లు 67 సీట్లు గెలిచింది ఆప్. అప్పుడు ఈవీఎంలు మంచివి, ఇప్పుడేమో చెడవి. అందుకే ఇవాళ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ట్యాంపరింగ్ ఆరోపణల్ని తిప్పికొడుతున్న ఎన్నికల కమిషన్ కొత్త నిర్ణయం తీసుకుంది. 2019 ఎన్నికల కోసం M3 మిషన్లను కొనుగోలు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా వాటిని ట్యాంపర్ చేయాలని ప్రయత్నిస్తే అది పని చేయడం ఆగిపోతుంది. ఈ తరహా ఓటింగ్ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడం వెనుకున్న టైమింగ్ పైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. కొత్త యంత్రాలు కొనుగోలు చేస్తున్నారంటే ప్రస్తుత ఈవీఎంలు ట్యాంపరింగ్ ను తట్టుకోలేవా అన్నది అసలు పాయింట్. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలదే తప్పు అని చెప్పడంలో నిజమెంత? రాజకీయ పార్టీల అభ్యంతరాలను ప్రతిసారి ఎన్నికల కమిషన్ తోసిపుచ్చడం ఎంతవరకు సమంజసం? గత 17 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఇన్నిసార్లు విమర్శలు రావడం వెనుక కారణాలను ఎన్నికల కమిషన్ ఎందుకు అధ్యయనం చేయడం లేదనేదే కామన్ మ్యాన్ అడుగుతున్న సూటి ప్రశ్న. మన దేశంలో 1999 నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ కోసం వాడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు ఈవీఎంలతో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించిన సందర్భాలున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గతంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, అరవింద్ కేజ్రీవాల్తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఈవీఎంలను టార్గెట్ చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు రాజకీయ పార్టీల నేతలు ఈవీఎంలపై ఎందుకు నిందలు మోపుతారని మేధావులు అడిగే సూటి ప్రశ్న. వాస్తవానికి ఈవీఎంల ట్యాంపర్ ఆరోపణలను గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు కొట్టేసింది. ఎన్నికల సంఘం కూడా ఈ ఆరోపణలను పదే పదే తప్పుబడుతోంది. మరోవైపు కొన్ని యంత్రాల్లో సాంకేతిక లోపాలు ఉంటే ఉండొచ్చేమో గానీ ట్యాంపరింగ్ అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కడన్నా పొరపాటు జరగచ్చు,
లేకపోతే మానవ నిర్మితమైన యంత్రాలు కాబట్టి యంత్రాల లోపాలు కూడా ఉండొచ్చు. కానీ చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అంటే మీకు ఎన్నికల అధికారుల దగ్గర నుంచి, ట్రెజరీ దగ్గర నుంచి, పోలీస్ అధికారుల దగ్గర నుంచి, ఉత్పత్తి చేసినటువంటి సంస్థ దగ్గర నుంచి, మీ పార్టీల ఏజెంట్లు బహిరంగంగా అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర నుంచి ఇంతమంది ఇన్ని చోట్ల కుట్రలు పన్ని పోలింగ్ జరగదు. అయినప్పటికి కూడా ఆ భయాందోళన లేకుండా చేసే బాధ్యత ఎన్నికల సంఘానికి ఉన్నది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత్ ఇప్పటిదాకా సమర్థిస్తూ వచ్చింది. కానీ ఇప్పటికీ అమెరికాలో పేపర్ బ్యాలెట్నే వాడుతున్నారు. యూరప్ ఖండంలోని జర్మనీ, నెదర్లాండ్స్తో పాటు 5 దేశాలు ఈవీఎంలకు గుడ్ బై చెప్పి పేపర్ బ్యాలెట్కు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో వేగంగా ఎన్నికలు నిర్వహించడం కన్నా పారదర్శకతకు పెద్దపీట వేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది పారదర్శకంగా జరగాలి. పారదర్శకంగా జరగాలి అన్నట్లయితే యూరప్ కంట్రీస్లో 5 కంట్రీస్లో బ్యాన్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు బ్యాలెట్ పేపర్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో వేగంగా, సజావుగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఎలా జరగాలనే దానికి రాబోయే ఎన్నికలలోపు 2019లో ఎలక్షన్ కమిషన్ కొన్ని సమగ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటి అనుమానాలకి తావులేనటువంటి విధంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపించేటువంటి ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎలా వాదిస్తుందన్నది కీలకంగా మారింది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇటువంటప్పుడు ఈవీఎంలపై సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల సంఘంపైనే ఉంది.